పౌలు తీతు పత్రిక 2వ అధ్యాయం 12-13 వచనాలు చదువుకుందాం. మొదటి పేతురు పత్రిక, 2వ పేతురు పత్రిక, దాని తర్వాత తీతు పత్రిక. ఈ 3 పత్రికల్ని ఏమంటారంటే కాపరి పత్రికలు అంటారు. అందరు చెప్పండి, ఏ పత్రికలు? కాపరి పత్రికలు అన్నమాట. ఇవి వ్యక్తిగత, దాని పక్కన ఉన్న ఫిలిమోను పత్రిక పర్సనల్ లెటర్. మనం ఎప్పుడైనా పత్రికల గురించి నేర్చుకునేటప్పుడు నేర్చుకుందాం. కాబట్టి కాపరికి పత్రికలు ఇవి. ఇది కాపరికి రాస్తాడు, కాపరి ద్వారా సంఘానికి ఉపదేశం ఇది. కాబట్టి ఊరికే గుర్తుపెట్టుకోండి. మొదటి పేతురు, మొదటి తిమోతి, 2వ తిమోతి, ఈ తీతు పత్రిక, వీటిని ఏమంటారంటే కాపరి పత్రికలు. ఫిలిమోను పత్రికను పర్సనల్ లెటర్, వ్యక్తిగత పత్రిక అంటారు. ఈ తిమోతి 1, 2, 3 తీతు పత్రికలో ఈ తీతుకి పౌలు ఏం రాస్తున్నాడు చూడండి. 12-14 వచనాలు చదువుకుందాం. మనము అంటే రక్షణ పొందిన మనం అన్నమాట, బయటోళ్ళు కాదు. ఇది మనం అంటే వీ ద చర్చ్, బయటోళ్ళం కాదు. మనము ఎప్పుడైనా చూడండి కాపరి పత్రికల్లో మనము అంటే ఆ మనవులు ఎవరున్నారు? రక్షణ పొంది, అదే పౌలు తీతుకు రాస్తున్నాడు. పౌలు ఉన్నాడు, తీతున్నాడు, సంఘం ఉంది. కాబట్టి వీళ్ళందరిని ఏమంటారంటే రక్షణ పొందిన వాళ్ళు. అంటే బయట ఉన్న వాళ్ళు కాదు, రక్షణ పొందిన వాళ్ళు అంటే ఏర్పరచబడిన వాళ్ళు, పిలువబడిన వారు అని అర్థం. మీకు బాగా అర్థం అవడానికి, ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నారు. కాబట్టి అప్పుడు ఇశ్రాయేలీలకి ఐగుప్తీలకే తేడా లేదు. అవును కదా? ఇశ్రాయేలీలకి ఐగుప్తులు, ఎందుకంటే ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు ఎవరు బానిసత్వంలో ఉన్నారు కదా. కాబట్టి వారందరికి ఒకడే రాజు, ఎవరినైనా ఫరో కదా. ఐగుప్తులకి ఒకడే రాజు, తర్వాత ఇశ్రాయేలుకి ఒకే రాజు. వారందరూ ఒకే స్థలంలో ఉన్నారు, ఒకే దేశస్తులు ఐగుప్తులో ఉన్నారు. కానీ దేవుడు మోషేని పంపించి గొర్రెపిల్ల రక్తము ద్వారా వారిని విడుదల చేశాడు. ఇలా అనుకుందాం మనం. ఇప్పుడు ఐగుప్తులకి ఇశ్రాయేలీలకి మధ్యలో ఏముంది? గొర్రెపిల్ల. కాబట్టి ఇప్పుడు వేరు చేయబడ్డారు, వాళ్ళు బయటికి పిలువబడ్డారు. ఇప్పుడు ఇశ్రాయేలు ఎలాగ ఐగుప్తు నుండి బయటికి పిలువబడ్డారో సంఘానికి గుర్తుగా ఉంది. వారు ఎలాగైతే గొర్రెపిల్ల రక్తము ద్వారా విడుదల చెందారో, మనమైతే అమూల్యమైన రక్తము ద్వారా, యేసు రక్తము ద్వారా మనకు విడుదల, విమోచన వచ్చింది. కాబట్టి ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే తీతుకు రాస్తూ, తీతు మనము అంటే రక్షణ పొందిన మనం, యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడిన మనం, భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, ఏంటంట భక్తిహీనత. భక్తిహీనత అంటే భక్తిహీనత అంటే ఏంటి? భక్తి క్రమ తగ్గిపోయి హీనమైన దశకు వచ్చింది. బాగా ప్రార్థించేవాళ్ళు ప్రార్థించడం నేర్చుకున్నారు, తక్కువ ప్రార్థిస్తున్నారు, అప్పుడప్పుడు ప్రార్థిస్తున్నారు, ప్రార్థించట్లేదు, అసలు ప్రార్థనే తెలియదు. ఇది భక్తిహీనత. పరిశుద్ధత, బాగా పరిశుద్ధత మీద దృష్టి తగ్గింది, పరిశుద్ధత మీద ఆసక్తి తగ్గింది, పరిశుద్ధత తగ్గిపోతా వచ్చేది. అసలు పరిశుద్ధత అంటే లెక్కలేదు. ఇదివరకు దేవుడు అంటే అమితమైన ప్రేమ, దేవుడు అంటే ప్రేమ తగ్గుతా వచ్చింది. ఇప్పుడు దేవుడు అంటే ప్రేమే లేదు, అసలు దేవుడు ఎవరో కూడా మనకు తెలియదు. ఇది భక్తిహీనత అంటే. చివరి దినాల్లో అంట భక్తిలో హీన దశకు వచ్చాం. ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, ఏం విసర్జించాలి? ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, ఇకలోహ సంబంధమైన నేత్రాశ, శరీరాశ, ఇవి తండ్రి వల్ల కలిగినవి. సాతానుడు తెలుసా? సాతానుడు దగ్గర ఒక గాలం ఉంది. ఆ గాలాన్ని వేస్తున్నాడు, గుచ్చి పడుతున్నాడు, లాగుతున్నాడు. ఆ గాలం, ఒక గాలం నేత్రాశ, 2వ గాలం శరీరాశ, 3వ గాలం జీవపుడమ్మం. మనందరం దేనికి ఒక దానికి గుచ్చుకుంటాం. ఏ దానిలో మనం పడిపోతాం. జాగ్రత్త. మీకు ఒక విషయం తెలుసా? మనం ఏంటో మనకన్నా సాతాను బాగా తెలుసు. మీకు ఒక విషయం కూడా జ్ఞాపకం చేస్తున్నాను. మనల్ని పడేసే విషయంలో సాతానుడు ఎప్పుడు అలసిపోడు. వాడు నిన్ను పడేసే వరకే వాడి ప్రాజెక్ట్ వర్క్ అనమాట. వాడు ఎలాగైనా పడేస్తాడు. భక్తి జీవితం నుండి పక్కకు తీసుకెళ్తాడు, విశ్వాసంలో తోలను తీసుకువెళ్తాడు, దేవుని మీద నీకు ఆయాసం కలిగించడానికి ప్రయత్నం చేస్తాడు, నిన్ను భక్తిహీనతలో తీసుకుని వెళ్తాడు, భ్రష్టత్వంలో తీసుకెళ్తాడు. ఒకనప్పుడు పౌలు గలతీయులకు రాస్తూ అన్నాడు, ఒకనప్పుడు బాగా పరిగెత్తుతున్నారు, ఒకనప్పుడు భక్తిలో ఉన్నారు, ఒకనప్పుడు విశ్వాసంలో ఉన్నారు, సత్యమును మీరు బాగా అనుసరించారు, ఇప్పుడు అడ్డగించారు. ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోయారు? మీరు సిలువ వేయబడినట్టు క్రీస్తు మీ ముందు ప్రత్యక్షపరచబడ్డాడు కదా, ఏమైంది మీకు అంటున్నాడు.
ఆత్మానుసారులుగా నడిచారు. ఇప్పుడు మీరేమైపోయారు కదా, ఆత్మతో మొదలుపెట్టి ఏమయ్యారు అంటే వాళ్ళు ఎక్కడైతే మొదలు పెట్టారో ఆడకే వచ్చారు. ఇశ్రాయేలు కూడా అదే కదా. ఇశ్రాయేలీలు 14-15 రోజులు, మహా అయితే 40 రోజులు చిన్నగా నడుస్తారు ప్రయాణం. ఎన్ని సంవత్సరాలు నడిచారండి? ఎందుకని అలా నడిచారు వాళ్ళు? దేవునికి ఇష్టలుగా. కాబట్టి అంటే వారి ప్రయాణం ఏముంది, తిరిగి 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 అక్కడికే వస్తున్నారు. అవును కదా. కాబట్టి మనం ఏమో తెలుసా, దురాశలను విసర్జించి, ఏ దురాశలు చాలా ఉంటాయి మనకి కదా. దేవుడు ఉండాల్సిన స్థానంలో ఎన్నెన్నో దురాశలు వచ్చినాయి. ఏం చేయమంటున్నాడు చూడండి, విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ కలుగు నిమిత్తం. ఈ నిరీక్షణ ఏంటో తెలుసా? చక్కగా ఉంది. శుభప్రదమైన నిరీక్షణ. నిరీక్షణ అంటే ఏంటో తెలుసా? శుభప్రదం. ఆ నిరీక్షణ మన జీవితంలో ఎన్నడూ సిగ్గుపరచదు. ఆ నిరీక్షణ దేవుని మీదే. ఎందుకంటే దేవుడు ఉన్నాడని, దేవుడు చూస్తున్నాడని, దేవుని కొరకు జీవిస్తున్నామని, అల్పకాల సుఖభోగాలని, ఇవన్నీ కూడా ఈ లోకంలో ఉన్నదేది కూడా నిన్ను నిత్యత్వానికి తీసుకుని వెళ్ళదని, ఈ లోకంలో ఉన్నవన్నీ టెంపరీ, ఇవన్నీ కూడా మనం రాబోవు దాని కొరకు ఎదురు చూస్తున్నామని. అవును కదా. మనకు ముందు జీవించిన అనేక మంది భక్తులు ఏం చేశారో తెలుసా? వారు లోకాశలను విసర్జించారు కదా. వారు చూడండి, వారి జీవితాలు ఎంత మాదిరికరంగా ఉన్నాయో. అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ వారందరూ కూడా గుడారాల్లోనే నివసించారు. ఎందుకో తెలుసా? గుడారాలలో నివసించారు. ఒక ఏడు గుడారం తీసేస్తారు, ఇంకో ఊరికి వెళ్తే అక్కడ గుడారం వేస్తారు, అక్కడ అయిపోతుంది ఇంకో చోటకి వెళ్తారు గుడారం. వారి జీవితకాలం అంతా గుడారాల్లోనే సాగింది. ఎందుకు? గుడారం అంటే శాశ్వతమైన నివాసం మనకి ఇక్కడ లేదు, రాబోతుంది. కాబట్టి పునాదులు కలిగిన ఆ పట్టణం కొరకు అబ్రహాము అంటే నిజమే, అబ్రహాం ఏం ఇల్లు కట్టుకోలేడుగా, కట్టుకోగలడు, కానీ టెంపరీ. మరి అలా అని నేటి దినాన ఇల్లు వద్దని కాదు, మనకు ఉండాల్సిందే. కానీ నువ్వు ఎంత ఇల్లు కట్టినా దానిలో ఎంతకాలం ఉంటావు ఆలోచించండి. కాబట్టి మనకి ఈ లోకములో ఇళ్ళొద్దని కాదు, గృహాలు ఇచ్చేది కూడా దేవుడే. అయితే పరలోకంలో కూడా నీకేముండాలి కదా. అయితే పరలోకంలో ఇల్లు నీకు రిజర్వ్ చేసుకోవాలా, ఉంచుకోవాలి కదా. కాబట్టి ఆ నిరీక్షణ ఏంటంటే దేవుడు వస్తాడు. అవును, నా తండ్రి ఇంటి అనేక నివాసాలు ఉన్నాయి, లేకపోతే మీకు చెప్తూ నేను వెళ్తున్నాను, మీ కొరకు స్థలము సిద్ధం చేస్తాను. కాబట్టి మీకు ఒక విషయం తెలుసా? లాజరు అన్నాడు బాధపడలేదు. ఊదా రంగు వస్త్రాలు వేసుకొని ఎదుటింట్లో వాడు భవంతులో ఉన్న లాజరు అన్నాడు ఫీల్ అవ్వాలి. ఎందుకంటే లాజరుకు ఒక విషయం తెలుసు, నాకు ఈ లోకంలో ఇల్లు లేకపోయినా నా ఇల్లు ఏడుంది. అవును కదా, నేను అక్కడికి పోతాను. ఇది శుభప్రదమైన నిరీక్షణ అంటే అదన్నమాట. గమనించారా? చూడండి, నిరీక్షణ అనగా మహాదేవుడును మన రక్షకుడిని యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. దేనికి ఎదురు చూస్తున్నాం మనం? యేసుక్రీస్తు వస్తున్నాడనే కదా. అవును, ఆయన కొరకే కదా. సంఘం దేని కొరకు ఎదురు చూస్తూ ఉంది? మనం ఎందుకు లోకాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు ఎదురు చూస్తున్నామంటే, ప్రభు వస్తున్నాడు కాబట్టి ఏం చేయాలంట? ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ 3 విషయాలు చెప్పాడు. ఏంటంట? స్వస్థ బుద్ధి, నీతి, భక్తి. అందరూ చెప్పండి 3 విషయాలు. స్వస్థ బుద్ధి, నీతి, భక్తి. అమ్మా ఈ 3 చెక్ లిస్ట్లో మళ్ళీ 3 వచ్చి చేరినాయి మనకి. స్వస్థ బుద్ధితో ఉన్నామా లేదా? మన బుద్ధి బాగుందా? మన బుద్ధి స్వస్థ బుద్ధి అయి ఉండాలి. ఏ బుద్ధి అంటే, మనం చూడండి, బుద్ధి అంటే మన గుణం. మంచి గుణశీలుడు యేసుక్రీస్తు వారు. మనం ఆయన గుణాతిశయాలు ప్రచురం చేయాలి. బుద్ధి లేకపోతే తండ్రి నుండి దూరం వెళ్తావు, మళ్ళీ బుద్ధి వస్తే ఏడకొస్తావు. కాబట్టి స్వస్థ బుద్ధి అంటే మనం ఎప్పుడు తండ్రితోనే ఉంటాం. 2 అందులో ఉన్న మాట నీతి కదా. లోకంలో నీతి లేదు, దేవుని బిడ్డల దగ్గర నీతి ఉంది. భక్తితో బ్రతుకుచుండవాళ్ళని భక్తి కదా. ఏ పరిస్థితుల్లో అయినా మారని భక్తి. లాజరు భక్తి మారలేదు, పాత నిబంధన యోబు భక్తి మారలేదు, కష్టాల్లో ఉన్న దావీదు భక్తి మారలేదు. అవును కదా. సింహపు బోన్లోకి వెళ్ళిన దావీదు భక్తి మారలేదు కదా. అగ్నిగుండం 7 అంతలు మండుతున్న దానిలోకి వెళ్ళిన షడ్రకు మేషకు అబేద్నెగో భక్తి మారలేదు. 11వ అధ్యాయం హెబ్రీ పత్రికలో పరిస్థితులను బట్టి వారి భక్తి ఏమైనా మారిందా? వాళ్ళకి స్వస్థ బుద్ధి ఉంది, నీతి ఉంది, ఇంకేముంది? వాళ్ళకి భక్తి ఉంది. కాబట్టి ప్రభు వచ్చే వేళ ఇవన్నీ బ్రతుకుచుండవలనని మనకు బోధిస్తున్నాం. కాబట్టి ఈ విషయాలన్నీ దేవుడు ఎందుకు మనకు రాస్తున్నాడంటే, అలాగా మనం జీవించాలని దేవుడు కోరుతున్నాడు.